ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రస్తుతం చైనా నుంచి ఒక భయంకరమైన వార్త మనకు వినపడతా ఉంది. అదే హెచ్ఎంపీవీ వైరస్. హెచ్ఎంపీ వైరస్ గురించినటువంటి చాలా కలవరం, ఆందోళన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. ఎందుకంటే వార్తాపత్రికల్లోనూ ఆ తర్వాత న్యూస్ ఛానల్స్లోనూ ఎక్కువగా హెచ్ఎంపీ బారిన పడిన వారు అనేక మంది మరణిస్తున్నారు. అది చెన్నైకి వచ్చేసింది, హైదరాబాద్కి వచ్చిందని చాలా రకరకాల కథనాలు మనం వింటున్నాం. దయచేసి ఒకసారి హెచ్ఎంపీవీ అనేటువంటి వ్యాధి గురించి, వైరస్ గురించి మీ అందరితో కొద్ది నిమిషాలు మాట్లాడిన తర్వాత మేము ధైర్యపరచాలని నేను కోరుతా ఉన్నాను. హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఈ వైరస్ వాస్తవానికి 2001వ సంవత్సరంలోనే కనుగొన్నారండి. వాస్తవానికి దీనికి కొత్తదేం కాదు, మందికి వచ్చేటువంటిది ఈ వైరస్. ఇది చైనాలో రావటాన్ని బట్టి, అదేవిధంగా చైనాలో ఎక్కువ జనాభా ఉంటారు కాబట్టి ఎక్కువ మంది ఈ యొక్క సమస్య బారిన పడుతున్నారు. అందుని బట్టే ఇది పాపులర్ అవుతా వస్తుంది. కానీ సాధారణంగా అందరిలో ఉండేటువంటి ఈ వైరస్సే. నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే ఈ వైరస్ అనేది ప్రాణాంతకరమైనది కాదు, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఎవరెవరిలో వస్తుందంటే చిన్న బిడ్డల్లో, అదే రీతిగా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వారిలో, అదే రీతిగా వృద్ధుల్లోనూ, అన్ని ఏజ్ల వారికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వైరస్ యొక్క లక్షణాలు ఏంటంటే మనకు అప్పుడప్పుడు వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి. వచ్చినప్పుడు దగ్గు, జలుబు, గొంతుకు నొప్పి, చలి, జ్వరం ఎలా ఉంటాయో ఈ వైరస్ వచ్చినటువంటి వారు కూడా ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. కొన్ని కేసెస్లో అయితే ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడం ద్వారా భారభరితంగా మారి నిజంగా శ్వాస పీల్చుకోవటం, ఆ తర్వాత ఊపిరితిత్తుల సమస్య వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేగాని ఇది ప్రాణాంతకరమైనటువంటిది కాదు. చిన్న బిడ్డలు, ఆ తర్వాత వృద్ధులు మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మహా అయితే 3-4 రోజుల్లో మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఇది తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆలోచన చేద్దాం. ఈ అంత్య దినాల్లో, కడవరి దినాల్లో ఇటువంటి వైరస్లు మనం ఎక్కువగా చూస్తున్నాం. చాలా స్పానిష్ ఫ్లూ దగ్గర నుంచి ఆంథ్రాక్స్, ఇంకా సార్స్ అనేటువంటి వ్యాధులు, ఇంకా ప్రాణాంతకరమైన రోగాలు చాలా ఉన్నాయండి. వాస్తవాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఎందుకు టెక్నాలజీ పెరుగుతున్నా సరే వ్యాధులు ఎందుకు ప్రబలుతున్నాయి? ఏ టెక్నాలజీలో మనం రోబోట్స్ పనిచేస్తున్నటువంటి ఈ తరంలో ఇన్ని వ్యాధులు ఎందుకు ప్రబలుతున్నాయి? ప్రపంచాన్ని ఎందుకు కలవరపడుతున్నాయి? మనకి ఇంకా గుర్తే ఉన్నాయి. కరోనా వైరస్ భారతదేశానికి, అదేవిధంగా ప్రపంచ దేశానికి తీసుకొచ్చిన నష్టం మనందరికీ ఇంకా గుర్తే ఉంది. నష్టం అనేక మంది మన ప్రియుల్ని పొట్టన పెట్టుకుంది, అనేక మంది మరణించారు ఆ వైరస్ని బట్టి. సో ఎందుకు ఈ యొక్క వైరస్లు వస్తున్నాయి? ఎందుకు ఈ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? అసలు వ్యాధుల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ప్రపంచంలో 30,000 రోగాలు ఉన్నాయి. 30,000 రోగాలకి మందులు ఇంకా కనుక్కోలేదు. కేవలం 25% రోగాలకి మాత్రమే మందులు కనుగొన్నారు మన యొక్క శాస్త్రవేత్తలు, మనకు వైద్యులు. మన భారతదేశంలోనే 70,000 మంది వ్యాధుల బారిన పడి చనిపోతున్నారు. అందులో ప్రాముఖ్యంగా హార్ట్ అటాక్స్ ద్వారా, కరోనరీ ఆర్టరీ డిసీజ్ ద్వారా, ఆ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్ ద్వారా, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ద్వారా, లంగ్ క్యాన్సర్స్ ద్వారా, డయాబెటీస్ ద్వారా, లాస్ ఆఫ్ మెమరీ ద్వారా, డీహైడ్రేషన్ ద్వారా, ఇలా చాలా రోగాలు ఉన్నాయి. ఆ రోగాల బారిన పడి మనుషులు చచ్చిపోతున్నారు. ఈరోజు హెచ్ఎంపీవీ అనేటువంటి వైరస్ మనకి ఏమి హాని చేయదు. మీరు ఏ ఒక్కరు భయపడద్దు, దిగులు పడద్దు. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. అందుని బట్టి ఈ వైరస్ విషయంలో మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు వ్యాధులు ఎందుకు వస్తాయి? మనుషుల్ని ఎందుకు వ్యాధులు అనుకుంటాయంటే దేవుని లేఖనంలో కొన్ని రీజన్స్ ఉన్నాయండి. త్వరగా మీకు అవుట్లైన్స్ ఇస్తాను. వ్యాధులు ఎందుకు వస్తాయనంటే, ఒకటి దేవుణ్ణి విసర్జించడం ద్వారా, దేవునిపై తిరుగుబాటు చేయడం ద్వారా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే దేవుడు ఆకాశంతోనూ భూమితోనూ మాట్లాడుతున్నాడు. ఆకాశం ఆలకించుడి, భూమి చెవియొగ్గుడి. నేను పిల్లల్ని పెంచి వారిని పెద్దవారినిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. మీరు నిత్యము ఇంకా ఎలా కొట్టబడదురు, ప్రతి వాని గుండె బలహీనమవుతుందని మాట్లాడుతుంటాడు. అక్కడ మనం జాతకాలను చేస్తే దేవుని మీద మనిషి తిరుగుబాటు చేయడం ద్వారా, సృష్టికర్తను మర్చి సృష్టిని పూజించడం ద్వారా, దేవుని మీద తిరుగుబాటు చేయడం ద్వారా, దేవుని విసర్జించడం ద్వారా వ్యాధులు వస్తున్నాయి. ప్రతి వాని గుండె బలహీనమవుతుంది అన్నాడు. అంత్యదినాల్లో ప్రతి వాని గుండె బలహీనమవుతుందట. 20-30 సంవత్సరాల క్రితం పెద్దవారికి మాత్రమే హార్ట్ అటాక్స్ వచ్చాయి. కానీ ఈనాటి దినాల్లో 30 లేదు, 20 లేదు, 40 లేదు, ఎవరికి ఎప్పుడైనా హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి. కార్డియాక్ అరెస్ట్లు అవుతూ ఉన్నాయి. అనేక మంది నడుస్తూ పడి చచ్చిపోతున్నారు. కొంతమంది డ్రైవింగ్ చేస్తూ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. కొంతమంది డ్యాన్స్ చేస్తూ చచ్చిపోతున్న వారు మనం చూస్తున్నాం. వంట చేస్తూ చచ్చిపోతున్న వారు మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి వాని యొక్క గుండె బలహీనం అవుతుంది. కారణం ఏంటి తెలుసా? మనిషి దేవుని విసర్జిస్తున్నాడండి. దేవుని యొక్క ప్రమేయం మనిషి జీవితంలో నిజంగా కలిగి ఉండట్లేదు. ఏదో ఆచారపూర్వకంగా దండం పెట్టుకుంటున్నాడు దేవునికి, ఆచారపూర్వకంగా మందిరానికి వెళ్తున్నాడు, ఆచారపూర్వకంగా టెంపుల్కి వెళ్తున్నాడు, ఆచారపూర్వకంగా చర్చ్కి వెళ్ళి దండం పెట్టుకుంటున్నాడు. కానీ తన జీవితంలో దేవుని ఏళ్ల భయభక్తులు లేవు. దేవుడైనటువంటి వాడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, ఆయన నా పాపానికి శిక్ష ఉంటుంది, నేను దేవుని భయం కలిగి ఉండాలి. చూడండి, భక్తి ఉంటుందండి అందరికీ. దేవుడు అంటే నిజమైన భయం లేదు, భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని ఎందు భక్తులు కలిగి ఉంటే ఆరోగ్యానికి కారణమని దేవుని నాకు సెలవిస్తూ ఉంది.
అందుని బట్టి దేవుని విసర్జించడం ద్వారా రోగాలు వస్తున్నాయి. రెండోదిగా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని నామానికి మహిమ రావటం కొరకు దేవుడు కొన్ని సందర్భాల్లో రోగాలను అనుమతిస్తున్నాడట. సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తన శిష్యులు వచ్చి ఒక గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులు అడుగుతున్నారు, ఈ గుడ్డివాడు చేసిన పాపాన్ని బట్టి గుడ్డివాడిగా మార్చబడ్డా లేకపోతే తల్లిదండ్రులు చేసిన పాపమా అని అడిగితే ప్రభు చెప్పారు, ఇతడు చేసిన పాపం కాదు, ఇతడు చేసిన దోషాలు కాదు, వీరి తల్లిదండ్రుల దోషాలు కూడా కాదు, దేవుని నామం వీని ద్వారా మహింపపరచబడిన నిమిత్తము ఇతడు గుడ్డివాడిగా పుట్టాడని అంటాడు. అంటే దానికి అర్థమవుతుంది ఏంటంటే కొన్ని సందర్భాల్లో దేవాదేవుడు మనకు రోగాలు ఎందుకు అనుమతిస్తాడు అంటే ఆయన నామానికి మహిమ రావాలని. యోహాను సువార్త 11:3-4 బేతనీ అనే ప్రాంతంలో మార్తా, మరియా, లాజరు అనేటువంటి వారు నివసిస్తున్నటువంటి వారు. లాజరుకు రోగం వచ్చింది. లాజరు అస్వస్థతగా ఉన్నప్పుడు ప్రభువారు అతని దగ్గరికి వెళ్ళలేదు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత 4 దినాలు అయిపోయింది. యేసు ప్రభువారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆయనకు ఉన్నటువంటి గొప్ప శక్తి, ఆయనకున్నటువంటి శక్తి ద్వారా ఆయన దేవాదేవుడు సృష్టికర్త కాబట్టి మరణించిన వారిని కూడా లేపేటువంటి అధికారం ఆయనకు ఉంది కాబట్టి లాజరును ఆయన మరణించి లేపాడు. వాస్తవానికి యూదులకు ఒక ఆచారం ఉంటుంది, యూదులకు ఒక నమ్మకం ఉంటుంది. ఏంటంటే ఒక మనిషి చనిపోయినా 3 దినాల వరకు తన ఆత్మ తన చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుందట. అందును బట్టి ఆ 3 దినాలు ఎప్పుడన్నా అతను లేవచ్చని ఆలోచన చేసేటువంటి వారు. కానీ యేసు ప్రభు వారు లాజరు విషయంలో అవకాశాన్ని యూదులకు ఇవ్వలేదు. ఎందుకనంటే 4వ దినాన్ని లేపాడు. ఒకవేళ యూదులు ఏమంటారంటే ఆ 3 దినాల తన ఆత్మ తన దగ్గర ఉంటుంది కాబట్టి లేచాడని చెప్తారేమో. కానీ యేసు ప్రభు వారు అవకాశాన్ని వారికి ఇవ్వలేదు. 4వ దినాన్ని లేపడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన నామానికి మహిమ రావాలనే ఉద్దేశంతో ఆయన ఆ వ్యక్తిని రోగం నుంచి మాత్రమే కాకుండా మరణం నుంచి ఆయన తిరిగి లేపాడు. అవును, ఎప్పుడైతే మన జీవితాల్లో రోగాలు బారిన పడినప్పుడు ప్రభు మనల్ని స్వస్థపరుస్తాడు. నేను స్వస్థపరిచి యెహోవా నేను వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తాడు. అప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఇంక మూడవదిగా చెప్పాలంటే పాపమే కారణాలు. ఇర్మియా గ్రంథం 30:15 నీ గాయముల చేత నువ్వు అరిచెదవేమి అంటాడు. అంతమాత్రం నీ పాపం విస్తరించడం వల్లనే, నీ దోషమును బట్టే, నీ పాపం విస్తరించడం వల్లనే, నీ దోషాన్ని బట్టే ఈ రోగాలు కలుగుతున్నాయని దేవుని లేఖలను స్పష్టంగా మనం చూస్తున్నాం. ఈరోజు పాపం ద్వారానేనండి ఈరోజు నీ భయంకరమైనటువంటి రోగాలు. క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఆ తర్వాత హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి, హెచ్ఐవి ఎందుకు వస్తూ ఉంది, ఇంకా ఇలా ప్రాంతకరమైన రోగాలు పాపాన్ని బట్టి కాదా? దేవుడు చెప్పాడు నీ అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా పాపానికి వాడద్దు అన్నాడు. ఈ రోజున మనిషి తన శరీర అవయవాల్ని పాపానికి వాడుతున్నాడు. దేవుని లేఖనం చెప్తున్న ఆహారం కాని వాటి కొరకు మీ రోకలు ఏళ్ళ ఖర్చు పెడతారు. సిగరెట్ కానివ్వండి, ధూమపానం కానివ్వండి, మద్యపానం కానివ్వండి, భయంకరమైన అలవాట్లు, గుట్కాలు, ఇవన్నీ కూడా ఆహారం కాదు. అందును బట్టి ఆహారం కాని వాటి వరకు మీ రోకలు ఏళ్ళ ఖర్చు పెడతారు. అందును బట్టి మన పాపాలే కారణము. 4వదిగా అపవాది కారణం. యోబు గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే యోబుకి వ్యాధులు రావడానికి కారణం అపవాది. కొన్ని సందర్భాలు అపవాది మన యొక్క విశ్వాసాన్ని పాడు చేయడానికి దేవుని నుండి మనకు ఎడబాటు కలుగు చేయడం కొరకు వ్యాధుల్ని అనుమతిస్తుంటాడు. ఆ వ్యాధుల్లో మనం దేవుని స్తుతించినప్పుడు, దేవుని గనపరిచినప్పుడు దేవుడు మనం స్వస్థపరుస్తాడు. ఏ వైరస్ అయినా, ఏ వ్యాధి అయినా సరే దేవుడు స్వస్థపరచగలడు. నేను స్వస్థపరిచే యెహోవా నేనని వాగ్దానం చేశారు. కాబట్టి భయపడద్దు. ఆయన వాగ్దానాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు ఆ వైరస్ వచ్చినా సరే దేవునిలో ప్రార్థించండి, జాగ్రత్తలు తీసుకోండి. దేవుడు సంపూర్ణ స్వస్థ మీకు ఇస్తారు. దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. భయపడవద్దు, దిగులు చెందవద్దు. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానాలు అన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీ పక్షాన అలనాడు మోషేకు తోడుగా ఈ విధంగా ఉన్నాడు, యెహోషువకు దేవుడు తోడుగా ఎలా ఉన్నాడో నీకు నీ కుటుంబానికి కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యువర్ ఇండియా.